పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని, కాంగ్రెస్ నిరూపిస్తే రాజీనామా చేస్తారన్న ప్రశాంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నట్టు తెలిపారు. వేదిక ఎక్కడో చెప్పు, చర్చకు కాంగ్రెస్ నేతలం వస్తాం, మా ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తామని అన్నారు. రాజీనామాకు ప్రశాంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. రోజు ఈ సంవత్సరం కాలం పాటు జిల్లాకి రానోడు నేను జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చినని మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి, అదేవిధంగా మిగతా మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా పొలిటికల్ పైన, కాంగ్రెస్ పైన, ముఖ్యంగా ఈ జిల్లా వాస్తవ్యుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు, సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి. ఈ సవాళ్లలో ప్రధానంగా హామీలు నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పిండు ప్రశాంత్. దీనిపైన పత్రికా సోదరులకు విజ్ఞప్తి, దయచేసి అక్కడ దాకా చేరవేయింది ఏంటంటే, హామీలపైన చర్చించుకోవడానికైతే ప్రశాంత్ రెడ్డి ఏ సమయం పెడతాడు, స్థలం ఎక్కడ నిర్ణయిస్తాడో, ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం అవి ఉంటే ఆయనను చర్చా వేదికకు రమ్మని మేము అడుగుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీ నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలలో ఎన్ని పూర్తి చేయగలిగిన విషయం పైన